హలో గైస్, ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈరోజు డ్రాస్టిక్గా పడ్డాయి. దానికి రీజన్ తెలుసుకుందాం, ఏ లెవెల్స్లో బై చేయాలో డిస్కస్ చేద్దాం. అలాగే టాటా ఎలాక్సీని ఏ లెవెల్స్లో బై చేయాలని చాలామంది అడుగుతాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. జొమాటో ఎస్ బ్యాంక్ని హోల్డ్ చేయాలా లేదా ఎంట్రీ తీసుకోవాలని చాలామంది అడుగుతాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. టాటా పవర్, టాటా మోటార్స్ రెండు కూడా స్టాక్స్ని కింద పడుతున్నాయి, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతాం, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. లారెస్ ల్యాబ్, అదాని విల్మర్ కంటిన్యూస్గా పడుతున్నాయి, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్, ఎల్ఎస్పీ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను వాట్సాప్కి కాంటాక్ట్ అయితే మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు నా వ్యూ కూడా తెలుసుకుందాం అనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి, లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. సో ఈరోజు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ డ్రాస్టిక్గా పడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 7%, సో బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసరికి 5% డ్రాస్టిక్గా పడ్డాయి. రీజన్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంతగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బట్ పాజిటివ్ రిజల్ట్సే, బట్ అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా సిఎల్ఎస్ఏ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ని 6,000 లెవెల్ దాకా పడుతుందని టార్గెట్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ 6,000 లెవెల్ దాకా కూడా ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని ఏ లెవెల్స్లో బై చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ రేపు కనుక 6,000 లెవెల్ పైన బజాజ్ ఫైనాన్స్ సస్టైన్ అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, పోర్ట్ఫోలియో స్టాక్స్ ఇవి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ పడినా సరే మంచి రివర్సల్స్ వస్తాయి, లాంగ్ రోడ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో డ్రాస్టిక్గా పడినా సరే మళ్ళీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6,000 మనకి మేజర్ సపోర్ట్. సో ఈ లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక కొంత క్వాంటిటీ 5,500 దగ్గర కొంత క్వాంటిటీ, 5,000 లెవెల్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నా పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా బజాజ్ ఫైనాన్స్ వన్ ఆఫ్ ద షేర్ అన్నమాట, లాంగ్ టర్మ్గా హోల్డ్ చేస్తున్నాను. మంచి లెవెల్స్ వస్తే కొంత క్వాంటిటీ 2 shares, 5 shares మన దగ్గర క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్. 6,000, 5,500 అలాగే 5,000 లెవెల్స్ దగ్గర టిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రాస్టిక్ ఫాల్ ఇది రివర్సల్ అవ్వచ్చు, మార్కెట్ ఏమైనా ఉంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ అవచ్చు, అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్. ఇది ఆల్మోస్ట్ ఈ స్టాక్ 5% దాకా కూడా కరెక్ట్ అయింది. సో ఈ స్టాక్ ప్రస్తుతం 1,500 ప్రీవియస్గా సపోర్ట్ అనుకున్నాం, ఆ లెవెల్ బ్రేక్ అయింది. ఒకవేళ రేపు పొద్దున 1,500 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదా కింద పడుతుంటే 1,300 నుంచి 1,350 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 1,000 నుంచి 1,050 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, రీసెంట్గా షార్ప్ ర్యాలీ ఇచ్చింది. సో ఇది ఏమైనా కింద 1,500 బిలో సస్టైన్ అయితే ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. లేదా రివర్సల్ వచ్చి 1,500 పైన సస్టైన్ అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదా పడుతుంటే 1,300 నుంచి 1,350 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ కొంత క్వాంటిటీ, అలాగే 1,000 నుంచి 1,050 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బజాజ్ ఫిన్సర్వ్ గురించి. అలాగే టాటా ఎలాక్సీ గురించి అడుగుతున్నారు. టాటా ఎలాక్సీ వచ్చేసరికి ప్రస్తుతం 6,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా కొంత రివర్సల్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ సైడ్ వేస్ నుంచి కొంత కింద పడడానికి ట్రై చేస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక 6,000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 5,000 అలాగే 3,800 నుంచి 4,000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. పడినా సరే ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఇస్తుంది. మీరు కనుక 3 to 5 years వ్యూ ఉంటే కనుక ఇది మనకి 12,000 నుంచి 15,000 ఈవెన్ 20,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హై లెవెల్స్లోనే ఎక్కువ క్వాంటిటీ పెట్టకండి, కొంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జొమాటో గురించి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. ఇది 50 నుంచి 75 రీజన్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ రీజన్లో ఇన్వెస్ట్మెంట్ అంత మంచిది కాదు. 75 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం బెటర్. లేదా 50 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. స్టాక్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 50 నుంచి 75 రీజన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. లేదా 50 దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే
కనుక ప్రస్తుతం లాస్ 50-60% ఒక లాస్లో ఉంటే ఆ లాస్లో ఎగ్జిట్ అవ్వడం కన్నా లాంగ్ టర్మ్కి ఆ షేర్స్ హోల్డ్ చేయడమే బెటర్. ఎప్పుడైనా మంచి మార్కెట్లో మొమెంటం వచ్చి స్టాక్లో మొమెంటం వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది జొమాటో గురించి. అలాగే ఎస్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ పడినట్టు పడి మళ్ళీ కూడా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం 21.5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. దీని లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుంది మార్చ్ కల్లా. 3 years లాక్ ఇన్ పీరియడ్. ఎవరైతే సో లాస్ట్ 3 years నుంచి లాక్లో ఉండి వాళ్ళ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వన్స్ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా సెల్ చేస్తారు. సో కొంతమంది లాసెస్లో సెల్ చేస్తారు. ఖచ్చితంగా స్టాక్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతం అయితే చేయకండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 20 బిలో స్టాప్ లాస్ పెట్టారు. రీసెంట్ టైమ్స్లో 21 దగ్గర కానీ లేకపోతే 17-18 దగ్గర స్టాప్ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 20 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. రిటర్న్స్ వచ్చిన తర్వాత మీ లెవెల్స్ వచ్చినా లేదా మీరు ప్రాఫిట్లో ఉన్న బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఎస్ బ్యాంక్ గురించి. అలాగే టాటా పవర్, టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు. ఇది కూడా మనం టాటా పవర్ గురించి డిస్కస్ చేసాం. టాటా పవర్ అనేది రీసెంట్గా లాస్ట్ 1.5 year నుంచి ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. 200 నుంచి 250 రీజన్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ అయితే డిప్స్లో యాడ్ చేసుకోండి. షార్ట్ పీరియడ్ అయితే సో ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే 200 నుంచి 210 మధ్యలో రివర్సల్ వస్తే మార్కెట్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 195 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ అయితే 200 దగ్గర కొంత క్వాంటిటీ అలాగే 150 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. బట్ చాలా టైం ఈ రేంజ్లోనే ట్రేడ్ అయింది కాబట్టి ఇటు సైడ్ అయినా బ్రేక్అవుట్ రావచ్చు. ఒకవేళ 200 దగ్గర సపోర్ట్ తీసుకొని 250 బ్రేక్ అయితే ఇంకా హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా మల్టిపుల్ టైమ్స్ 200 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది ఏమైనా బ్రేక్ అయితే డ్రాస్టిక్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 200 దగ్గర 150 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిప్స్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ హై లెవెల్స్లో ఉంది. కరెక్షన్ ఏమైనా వస్తే మార్కెట్లో డ్రాస్టిక్గా ఇంకా మంచి లెవెల్స్కి దొరికే ఛాన్స్ ఉంది. అందువల్ల బెటర్ ఇంకా కొంత క్యాపిటల్ అనేది పక్కన పెట్టుకొని మార్కెట్ బాగా పడిన తర్వాత స్టాక్స్ మంచి లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది టాటా పవర్ గురించి. అలాగే టాటా మోటార్స్ కూడా సేమ్ మంచి సపోర్ట్ దగ్గర ఉంది. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో వెయిట్ చేయండి. ఇక్కడ ఏమైనా బ్రేక్అవుట్ అయ్యి 350 నుంచి 360 లెవెల్స్ మధ్యలో వస్తే కనుక సో దీన్ని రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను పర్సనల్గా టాటా మోటార్స్ ఫండమెంటల్స్ బాగా మంచి కంపెనీయే, బట్ వీళ్ళ ఫైనాన్షియల్స్ అనేవి వీక్ ఉన్నాయి ఫ్రెండ్స్. సిన్స్ వీళ్ళ డెప్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కంపెనీ ఇంకా లాసెస్ పోస్ట్ చేస్తుంది. లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉండొచ్చు, బట్ ప్రస్తుతానికైతే ఇది ఇంకా లాస్ మేకింగ్ కంపెనీ. సో నేను పర్సనల్గా టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయట్లేదు. బట్ మీరు మీ వ్యూ వేరేగా ఉండి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది అనుకుంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 350 నుంచి 360 మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తాయి. ఎందుకంటే మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఏదైనా బ్రేక్ అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. కొంత క్వాంటిటీ స్లోగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ గురించి. అలాగే లారస్ ల్యాబ్ గురించి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఈ స్టాక్ డ్రాస్టిక్గా పడింది. సో మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోయాయి. 400, 450 లెవెల్స్ రెండు కూడా బ్రేక్ అయ్యాయి. సో ఈ స్టాక్ ఇంకా ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ఉంది. సో చాలామంది 350 అనేది సపోర్ట్ కింద ఇచ్చారన్నమాట. నెక్స్ట్ టార్గెట్ 350 దాకా కూడా పడవచ్చు అని ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో 340 నుంచి 350 రీజన్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆ లెవెల్స్ ఏమైనా వస్తే కనుక అక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లారస్ ల్యాబ్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, బట్ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 340 నుంచి 350 రీజన్స్ బెటర్ లెవెల్స్ అనమాట. ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఏమైనా కొంత రివర్సల్ కనిపిస్తే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్. మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లాంగ్ టర్మ్కి అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది స్ప్లిట్ జరగకముందు ఆల్మోస్ట్ 400 రూపీస్ స్టాక్ కాస్త 1500కి వెళ్ళి అక్కడ స్ప్లిట్ జరిగి మళ్ళీ 700కి వెళ్ళి పడింది. సో ఆల్రెడీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అందువల్ల కరెక్షన్ జరుగుతుంది. బట్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, మళ్ళీ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. డిప్స్లో యాడ్ చేసుకోండి. 340 నుంచి 350 రీజన్స్ అనేవి బెటర్ రీజన్స్ అనమాట. ఒకవారు ఇక్కడ చాలామంది అనలిస్టులు కూడా ఇక్కడ సపోర్ట్ ఇక్కడ దాకా పడవచ్చు అని అనలిస్టులు వ్యూ ఉంది. సో ఇక్కడ దాకా పడి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది లారస్ ల్యాబ్ గురించి. అలాగే AWL అదాని విల్మర్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే
ఎఫ్ఎంజీజీ సెక్టార్లో హెచ్యుఎల్ వాళ్ళందరికన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ బాగా జనరేట్ చేస్తున్నారు. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతం చేయకండి, ఎందుకంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. 500 రూపీస్ దగ్గరికి ఏమైనా వచ్చి కొంత రివర్సల్ వస్తే 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు అదాని విలువలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు 650 దగ్గర 640 దగ్గర ఇన్వెస్ట్ చేశానని. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి. అలాగే మీకు ఇంకా ఏమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.